27 లక్షల మందికి ఇల్లు లేవన్నారు. వీరందరికీ ఇందిరమ్మ ఇల్లు వెంటనే సమకూర్చాల్సిన అవసరం ఉందన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ధర్మారంలో చెప్యాల ప్రభాకర్ సంస్మరణకు హాజరయ్యారు ఎమ్మెల్సీ కోదండరాం. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇళ్లపై లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి బాగలేదన్నారు. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుకు సంబంధించి 13,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఏమో ఇందిరమ్మ ఇల్లు, రెండవది రేషన్ కార్డు, మూడవది ఆత్మీయ భరోసా కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం. ఈ 4 కార్యక్రమాల్లో బహుశా ఒక 3 విషయంలో, ఒక ఇందిరమ్మ ఇల్లు తప్ప మిగతా వాటి విషయంలో పెద్దగా వివాదాలు ఏమి లేవు. ఎక్కడెక్కడ కొందరు జారిపోయిన వాళ్ళు, లిస్టులో పేరు తప్పిపోయినటువంటి వాళ్ళు సూచనలు చేస్తున్నారు. వాళ్ళవి కూడా లిస్టు తీసుకున్నారు. అట్లాంటి సమస్యల గురించి తెలుసుకోవటానికి రాత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేరలేకపోయినా కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ సలహాలు అడిగినారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే పరిష్కరిస్తామనే హామీ కూడా వారు ఇవ్వటం జరిగింది. కాబట్టి అవి ఇబ్బందులు ఏమీ లేవు. నాకు తెలిసింది ఏంటంటే అక్కడక్కడ కొంత ఇందిరమ్మ ఇల్లది కూడా లిస్టు ప్రకటించాల్సి ఉంది, అది ఇంకా రాలేదు అని. మరి అతి త్వరలో దాన్ని కూడా ఇదే పారదర్శకతతో ఆ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేస్తే కూడా ఇబ్బంది ఉండదని చెప్పి అందరు కూడా ఆశిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇందులో కీలకం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, బాగాలేదు. ఒక్క రైతు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్పులు, వడ్డీలు చెల్లిస్తుంది. ఇవి మిగతా అప్పులు కాకుండా దాదాపుగా ప్రతి శాఖ కూడా ఏదో ఒక విధంగా అప్పుల పాలై ఉన్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వ స్కీముల అమల్లో అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు అనేవి అయితే తలెత్తుతున్నాయి. ఆ ఇబ్బందులు నడమ కూడా దాదాపుగా ఈ రుణమాఫీని అమలు చేయటానికి పూనుకోవటం కానీ, తర్వాత ఈ ఆత్మీయ భరోసా, రైతు భరోసా కార్యక్రమాలను అమలు చేయటం కానీ చాలా గొప్ప విషయం. ఒకటేమో ఇందిరమ్మ ఇల్లు, రెండవది రేషన్ కార్డు, మూడవది ఆత్మీయ భరోసా కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం. ఈ 4 కార్యక్రమాల్లో బహుశా ఒక 3 విషయంలో, ఒక ఇందిరమ్మ ఇల్లు తప్ప మిగతా వాటి విషయంలో పెద్దగా వివాదాలు ఏమి లేవు. ఎక్కడెక్కడ కొందరు జారిపోయిన వాళ్ళు, లిస్టులో పేరు తప్పిపోయినటువంటి వాళ్ళు సూచనలు చేస్తున్నారు. వాళ్ళవి కూడా లిస్టు తీసుకున్నారు. అట్లాంటి సమస్యల గురించి తెలుసుకోవటానికి రాత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక జూమ్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేరలేకపోయినా కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ సలహాలు అడిగినారు. స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఏమన్నా ఉంటే పరిష్కరిస్తామనే హామీ కూడా వారు ఇవ్వటం జరిగింది. కాబట్టి అవి ఇబ్బందులు ఏమీ లేవు. నాకు తెలిసింది ఏంటంటే అక్కడక్కడ కొంత ఇందిరమ్మ ఇల్లది కూడా లిస్టు ప్రకటించాల్సి ఉంది, అది ఇంకా రాలేదు అని. మరి అతి త్వరలో దాన్ని కూడా ఇదే పారదర్శకతతో ఆ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులను ఎంపిక చేస్తే కూడా ఇబ్బంది ఉండదని చెప్పి అందరు కూడా ఆశిస్తున్నారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. ఇందులో కీలకం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు, బాగాలేదు. ఒక్క రైతు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనే సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్పులు, వడ్డీలు చెల్లిస్తుంది. ఇవి మిగతా అప్పులు కాకుండా దాదాపుగా ప్రతి